ఎందుకు సార్ వేణుస్వామి? వేణుస్వామి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ, వేణుస్వామి పర్యాయ పదాలు అయిపోయాయి? సో దీనికి అంటే కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు చూపించిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. సో ఒకటి నిన్ననో ఇవాళనో నేను ఒక థంబ్నెయిల్ చూసాను నేను. సో ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో నా బొమ్మ పెట్టాడు ఆయన. అంటే అసలు సంబంధమే లేదు. నేను అనేది ఏంటంటే నాకు దానికి సంబంధమే లేదు. అతను పర్సనల్గా చేసుకునే ఇంటర్వ్యూ ఎవరో ఒక స్వామీజీ ఒక స్వామీజీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకు నా థంబ్నెయిల్ పెట్టారు. యోని పూజలు లేవు, అలా చేయడం తప్పు, 2026 రాశి ఫలాలు. ఇక్కడ వేణుస్వామి బొమ్మ, ఇక్కడ ఇది వేణుస్వామి బొమ్మ. ఓకే. సో వాళ్లకు సంబంధించి అసలు నా ఇష్యూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నాకేమైనా సంబంధం ఉందా? లేదు. సో ఇక్కడ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే వేణుస్వామి బొమ్మ పెడితే కనీసం ఒక 30,000 40,000 చూస్తారు. ఇది వేణుస్వామి బ్రాండ్. సో సేలబిలిటీ. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అమ్ముకోవచ్చు, నన్ను అమ్ముకోవచ్చు, మీ పేరు చెప్పి నన్ను అమ్ముకోవచ్చు. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా మీద కాంట్రవర్సీ చేసి ఇప్పుడు మీరున్నారు ఉదాహరణ. మీరు నన్ను కాంట్రవర్సీ చేసి ఒక ఎగ్జాంపుల్ ఒక 30 వీడియోలు పెట్టారు అనుకుందాం. ఒక్కొక్క వీడియో 10 లక్షల నుండి 20 లక్షలు పోయింది, నన్ను కాంట్రవర్సీ చేసిన వీడియో. కానీ మీరు ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చినారు, మీ జీవిత ఆశయాలను మొత్తం చెప్తూ వైఎన్ఆర్ గారు నేను ఇది అని 5,000 చూశారు. అది వేణుస్వామికి ఉన్న లెవెల్. ఓకే. సో మీ గురించి మాట్లాడితే నెగిటివ్గానో పాజిటివ్గానో? పాజిటివ్గా మాట్లాడితే ఎవడు చూడడు. సో పబ్లిక్, తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఆల్రెడీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాళ్లకు ప్రతి మంత్ 2 కంటెంట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు. ఎవడనేది వాళ్ళకి అనవసరం. ఏదో 2 కంటెంట్లు 15 రోజులకు ఒకటి కావాలి. కాకపోతే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. సో దే ఎంజాయ్. కానీ వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళంతా మీ పేరు పెట్టడానికి, వాళ్ళ కాంట్రవర్సీలోకి మిమ్మల్ని గుంజడానికి కారణం మీరు కాదా? నేను ఎట్లా కారణమైతా? మీరు ప్రతిదీ గోకుతా ఉంటారు. ఏం లేదు. నేను అనేది ఏంటంటే గోకడానికి దీనికి సంబంధం లేదు. మనం తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ మన మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో మనకు తెలియదు.